న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భూమాంజమాలను భయభ్రాంతులకు గురి చేయొద్దంటున్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కామరాజు హరీష్ కుమార్. ఈ సందర్భంగా హరీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న విజయవాడ టౌన్ ప్లానింగ్ అధికారులు, కూటమి నేతల డైరెక్షన్ లో టౌన్ ప్లానింగ్ అధికారులు కూటమి ప్రభుత్వంలో కూటమి నేతలకు అన్యాయం చేయడం హేయమని, కూటమి ప్రభుత్వంలో భూ యాజమానులకు రక్షణ కరువన్నారు. విజయవాడ భవానీపురంలో పునమి ఘాట్ లో మా భూమి మా హక్కు, మా భూమిలోకి ప్రైవేట్ వ్యక్తులు గాని ప్రభుత్వ వ్యక్తులు గాని రాకూడదని పోరాటం చేస్తున్న ఆర్ఎస్ నంబర్ 105, 106 ఓనర్లు. ఆవకాయ అమరావతి పేరుతో ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఓ కార్యక్రమం కోసం భూ యజమానులకు భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులు పెడుతున్న విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు. ప్రైవేట్ స్థలాల్లో మీ రుబాబు ఏంటి? ఎవరి దగ్గర మార్కుల కోసం టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు? స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ దీనిపై స్పందించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రోజు రోజుకి కూటమి నేతల, కూటమి ప్రభుత్వ అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి. విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో మరి పున్నమి ఘాట్లో ప్రైవేట్ భూ యజమానులందరూ కూడా ఒక టెంట్ వేసి మా భూమి మాకివ్వండి, మా భూమిపై మాకే హక్కు ఉంది అని ఆర్ఎస్ నెంబర్ 105, 106 సంబంధించినటువంటి యజమానులు పున్నమి ఘాట్లో టెంట్ వేసుకొని మరి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం. మరి పున్నమి ఘాట్లో ఉన్నటువంటి స్థలాలు, ఆ యొక్క యజమానులు ఈ స్థలాలు మావి, దీంట్లో ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదు, దీని మీద మాకే హక్కు ఉందని చెప్పేసి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూటమి కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటున్నామంటే ఈ మాట, ఆవకాయ అమరావతి పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించుకునేందుకు అక్కడ పున్నమి ఘాట్లో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల యొక్క, సామాన్య వ్యక్తుల యొక్క ఆస్తుల, ఆ యొక్క ఎవరైతే ఆస్తులు ఉన్నాయో ఆ స్థలాల్లో ఆ కార్యక్రమం నిర్వహించుకోవడం కోసం ఎవరైతే భూ యజమాని ఉన్నాడో అతని పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ గోతులు తవ్వుతున్నారు. ఏ విధంగా గోతులు తవ్వుతున్నారంటే ఇదిగోండి, మరి ఈ రకంగా అక్కడ గోతులు తవ్వుతా ఉన్నారు. అక్కడేమో ఆ యొక్క భూ యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నగరపాలక సంస్థ వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు తీసుకొని వచ్చి, నగరపాలక సంస్థ అధికారులు వచ్చి అక్కడ ఆ యొక్క భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా మరి కూటమి నేతలలో, కూటమి ప్రభుత్వంలోనే మరి కూటమి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఓ నాయకుడి స్థలం కూడా అక్కడ ఉంది. మరి ఆ నాయకుడిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి కూటమి అధికారులు ఎవరు చెప్పు చేతల్లో పనిచేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క నగరంలో, ఈ యొక్క జిల్లాలో ఒక సామాన్యుడు ప్రశాంతంగా బతికేటువంటి హక్కు లేదా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి నిన్న కాక మొన్న చూసాం, కూటమి ప్రభుత్వం హయాంలోనే 42 ప్లాట్ల యజమానులకు అన్యాయంగా మరి ఈ యొక్క అధికారులు పనిచేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. మరి ఈ రోజు పున్నమి ఘాట్లో ఉన్నటువంటి, పున్నమి ఘాట్ ఏరియాలో ఉన్నటువంటి భూ యజమానులందరూ కూడా ఈ భూమి మాది, ఈ భూమి మీద మాదే హక్కు అని ఆర్ఎస్ నంబర్ 105, 106 సంబంధించిన ఓనర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక టెంట్ వేసుకొని కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఏం చేస్తున్నారు ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కూటమి నేతలు? ఏం చేస్తున్నారు ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం? గ్రామంలో చెత్త సేకరణకు వివిధ రంగుల చెత్త బుట్టలతో ఈ ఆటోల తోపుడు బండ్లను ఏర్పాటు చేశామని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ చెత్త సేకరణ, ఈ ఆటోలు, తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ డిపిఓ డాక్టర్ జి అరుణ స్వయంగా ఈ ఆటోలను నడిపి అందరినీ ఆకర్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 10 సూత్రాల అమలు ద్వారా వచ్చే 2047 సంవత్సరం నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ డాక్టర్ జి అరుణ, డిఎల్పిఓ రాహతుల్లా, ఏఓ సీతారామయ్య, పలువురు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. బ్యానర్ ఎక్కడ పెడతారు? ఓకే
తప్పలండి రా అంతే సార్. అందరూ ఒకేసారి స్టార్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 సూత్రాల ద్వారా 2047 నాటికి ఒక ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే సంకల్పం చేసుకున్నమాట అందరికీ తెలిసింది. ఈ 10 సూత్రాల్లో ఒక కీలకమైన సూత్రం స్వచ్ఛాంధ్ర. దీంట్లో భాగంగా మన ప్రతి పల్లెటూరులో కూడాను ఈ వ్యర్థాల నిర్వహణ కోసం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాము. దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో ఈరోజు 8 ఈ ఆటోలు మళ్ళీ 171 పుష్ కార్ట్లను చెత్త సేకరణ కోసం పంపించడం జరిగింది. దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా చెత్తను మనం వేర్వేరు చేసి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కనుక అలా మనం వేర్వేరుగానే చెత్తని కలెక్ట్ చేసుకునే దానికోసం ఈ ఆటోలో కానీ పుష్ కార్ట్లో కానీ సపరేట్గా వేర్వేరే రంగుల్లో ఉన్న బిన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు గ్రీన్ కలర్ బిన్ అంటే దాంట్లో తడి చెత్త వేయాలి అని, రెడ్ కలర్ బిన్ అంటే దాంట్లో మనం హజార్డస్ వేస్ట్ వేయాలి అని, హానికారక వ్యర్థం. మళ్ళీ మనకు బ్లూ కలర్ అంటే దాంట్లో మనం పొడి చెత్త వేయాలి అనే ఉద్దేశంతో రూపొందించడం జరిగింది. చాలా శాస్త్రీయంగా మన చెత్త నిర్వహణలో శాస్త్రీయంగా చేసే దానికోసం ప్రభుత్వం గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ చైర్మన్ జీవన్ మేడూరి గుడివాడ బ్రాంచ్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019లో స్టార్ట్ అయ్యి 23 బ్రాంచ్లతో ఉమ్మడి కృష్ణాలో 17 మంది మెంబర్స్ తో రన్ అవుతూ డిపాజిట్ పథకాలలో లోన్ సేవలు పొందుతున్నారని, చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకుని జీకే భవిష్య 369 సేవింగ్ పథకం ఏర్పాటు చేశామని, 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలకు పై చదువుల నిమిత్తం ఈ స్కీమ్ ఉపయోగమని, అలాగే కాల్ మనీ బారిన పడిన ఎంతో మంది కుటుంబాలు, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకు అతి తక్కువ వడ్డీలకు మా బ్యాంక్ ద్వారా అనేక సదుపాయాలు ఉన్నాయని, గుడివాడ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు విచ్చేసి మా యొక్క సర్వీస్ ను ఉపయోగించుకోగలరని కోరారు. మన గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీకి చైర్మన్ గా ఉన్నాను. గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ 2019లో స్టార్ట్ అయింది. గడిచిన ఈ 5-6 సంవత్సరాలలో దాదాపుగా 23 బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఈ 23 బ్రాంచెస్ ద్వారా ఇప్పటికీ దాదాపు 17,000 మంది మెంబర్స్ గా ఉన్నారు. వీరందరూ కూడా వివిధ రకాలైనటువంటి డిపాజిట్ పథకాలను అలాగే లోన్ సేవలను కూడా గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము ఈ రోజు జరుగుతున్న ఈ పాత్రికేయుల సమావేశంలో గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ ప్రారంభించబోతున్న కొత్త స్కీమ్ ఆఫ్ డిపాజిట్స్ పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వారి యొక్క భవిష్యత్ కార్యాచరణలో ఏదో ఒక రకమైన ఎంతో కొంత చేయూత ఆర్థిక పరమైనటువంటి విధానంలో కల్పించాలనేటువంటి ఉద్దేశంతో జీకే భవిష్య 369 అనేటువంటి సేవింగ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సేవింగ్ పథకం యొక్క విధానం గురించి పాత్రికేయుల అందరి ముందు ప్రవేశపెట్టడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జీకే భవిష్య స్కీమ్ లో 369 అంటే 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు లేదా 9 సంవత్సరాలు. సో ఎవరైనా సరే ఒక మెంబర్ 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే 3 సంవత్సరాలకు 1,43,000 రూపాయల లాభాన్ని పొందవచ్చు. అదేవిధంగా 6 సంవత్సరాలకు డిపాజిట్ చేసినట్లయితే 1 లక్షకు లక్ష కలిపి 2 లక్షల రూపాయలని అదనంగా పొందవచ్చు. అదేవిధంగా 9 సంవత్సరాలకు డిపాజిట్ చేసినట్లయితే 1 లక్షకు 2 లక్షల రూపాయలు కలిపి మొత్తం 3 లక్షల రూపాయలని
వారు లాభాన్ని పొందొచ్చు. సో ఈ పర్టికులర్ లోన్ స్కీమ్ ఉంది. ఈ జీకే ఉజ్వల లోన్ స్కీమ్ ఏంటి అంటే ముఖ్యంగా కాల్ మనీ అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ ప్రవేశపెట్టి ఇప్పటికీ దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఈ స్కీమ్ లో దాదాపు 2,000 నుంచి 3,000 మంది షాప్ కీపర్స్ రెగ్యులర్ గా మన దగ్గర ఆ లోన్స్ ని పొందుతూ ఉన్నారు. ఈ స్కీమ్ యొక్క లాభాన్ని మిగతా షాప్ కీపర్స్ కూడా, మిగతా చేతి వృత్తుల వాళ్ళు లేదా చిరు వ్యాపారస్తులు కూడా ఆ లాభాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ పర్టికులర్ లోన్ విధానంలో మినిమం 40,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఒక షాప్ కి లోన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు రోజువారీ తిరిగి కట్టించుకోవచ్చు. ఆ రోజువారీ తిరిగి కట్టే విధానానికి కూడా మన సిబ్బంది ఆ షాప్ వద్దకు వెళ్ళి వాళ్ళ రోజువారీ ఈఎంఐని తిరిగి కట్టించుకునేటువంటి అవకాశాన్ని మనం కల్పించడం జరిగింది. కేవలము ఈ యొక్క స్కీమ్ వల్ల లాభం ఏంటి అంటే జనరల్ గా బయట ఉన్నటువంటి కాల్ మనీలో 1 లక్ష రూపాయలు అప్పు చేయాలి అంటే కనుక వాళ్ళు లక్షకి 80,000 కానీ 85,000 కానీ ఇస్తూ ఉన్నారు. తిరిగి 1 లక్ష రూపాయలు పూర్తిగా కట్టించుకుంటూ ఉన్నారు. మరి జీకే ఉజ్వల లోన్ లో ఎలా ఉంటుంది అంటే 1 లక్ష రూపాయల లోన్ కి 1 లక్ష రూపాయలు పూర్తిగా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన లోన్ ని 4 నెలల్లో కట్టించుకోవడం జరుగుతుంది. దానికి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా దాదాపు 7,000 రూపాయల వడ్డీని ఈ 4 నెలల్లో మనం వసూలు చేయడం జరుగుతుంది. సో 1,07,000 రూపాయలు వాళ్ళు తిరిగి కట్టడం జరుగుతుంది అనమాట. ఈ రకమైనటువంటి విధానంలో కాల్ మనీకి ఎక్కువ వడ్డీ చెల్లించకుండా 2 రూపాయల కంటే తక్కువ వడ్డీలోనే జీకే ఉజ్వల స్కీమ్ ద్వారా రుణావకాశాన్ని పొందొచ్చు. కావున ఈ అవకాశాన్ని అందరూ మన గుడివాడలో ఉన్నటువంటి ప్రతి చిరు వ్యాపారులు, షాప్ కీపర్. కృష్ణా జిల్లా గుడివాడలోని గుల్జార్ షాప్ మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ ను స్థానిక ఎమ్మెల్యే వెనిగల రాము ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొరగడ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి, టీడీపీ సీనియర్ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, పిన్నమనేని బాబ్జీ, మజ్జి శ్రీనివాసరావు, షేక్ ఇబ్రహీం, షేక్ ముజాహిద్, షేక్ మీరా షరీఫ్, నాగూర్ బాషా, ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఒక్కటి ప్రజల ఇబ్బందులు ఏంటో గమనించుకుని అప్పుడు దాకా వచ్చే పెన్షన్ సడన్ గా తీసేస్తే ఏమవుతుంది అనేది కూడా ఆలోచించుకుని సో ప్రతి దానికి ఒక టైంకి 10వ తారీఖు 30వ తారీఖు అయితే 31వ తారీఖు కానీ 1వ తారీఖు ముందు కానీ జీతాల కంటే కరెక్ట్ గా మనకి పెన్షన్లు పడతా ఉన్నాయి. ఇదన్నీ కాకుండా ఉచిత బస్సు అయింది, గ్యాస్ సిలిండర్లు లేని రైతులకి రావాల్సిన ఇస్తాం కానీ బేసికల్లీ స్టూడెంట్స్ కానీ అసలు అన్ని కూడా ప్రతి ఒక్కటి తెలియకుండా ప్రతి ఒక్కటి మనకి టైం ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది చేయాలంటే ఒక నాయకత్వంలో సరైన అవగాహన ఉండాలి. ఏది ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేది కూడా తెలుసుకుని ఉండాలి. అలాంటి వ్యక్తులు మనం ఎన్నుకున్నందుకు అత్యంత తృప్తిగా ఉంది ఫస్ట్ హ్యాండ్ బేసిక్. ఎందుకంటే ఒకవేళ బాబు గారే కనుక చంద్రబాబు గారు కానీ నేతృత్వంలో మన కోట ప్రభుత్వం కనుక రాకుండా ఉన్నట్టయితే మన జీవితాలు ఏమైనా ఒక్కసారి ఆలోచించుకుంటే మన అందరికి భయం వేస్తుందండి, గతం గుర్తు చేసుకుంటే. అలాంటి పరిస్థితిలో ఇకపోతే గురువారికి వచ్చింటే గురువారిలో మీరు చూస్తా ఉన్నారు అనేకమైన అభివృద్ధి
కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. మంచినీళ్ళ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం అంత దారుణం ఉండేది మీ అందరూ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కానీ వెంటనే మనకి ఈసారి ఎక్కడైనా మొదటి నీళ్ళు వస్తుందని వచ్చిన మినిట్లోనే మనం వెంటనే దీంట్లో ఏమైనా కొంచెం వాటర్ తేడా ఉన్నాయని ఖచ్చితంగానే రెక్టిఫై చేస్తున్నాం. లేదు ఇక ఈ విపరీతమైన ఫండ్స్ తెచ్చేది ఇంకా వచ్చినాయి, వస్తున్నాయి ఫండ్స్ ఇంత ముందుగానే చాలా ఎక్కువ వచ్చినాయి. కానీ ఫండ్స్ వచ్చి చేసుకున్న దానికంటే కూడా మనం చాలా అద్భుతంగా ఇప్పుడు చేసుకోగలిగాము. గురువారం అనేది మన అందరం గుర్తుపెట్టుకున్నది ఒకే ఒక దాని వల్ల అయింది, మన అందరి ఐక్యత వల్ల అయింది. ఇంకో రకంగా కాదని చెప్పేసి నేను అందరికీ చెప్తాను. ఈ మాటలు గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ 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 చెప్తున్నా, కలిసి ఉంటే కలసుకోవడం ఊరికే అనలేదు పెద్దలు. మనం అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఈ అభివృద్ధి పనులు ఎంత అత్యంతగా చేయగలుగుతున్నాం, ఎంత గొప్పగా చేయగలుగుతున్నాం అనేది కూడా చూస్తున్నాం. మంచినీళ్ళు, నల్లటి మంచినీళ్ళు ఎంతకాలం తాగారు నాకు తెలుసు. బేసికల్ 11వ వార్డు, 9వ వార్డు, 8వ వార్డు వీళ్ళు మొత్తం మీద 11, 15 ఎంత దారులు ఉండేవి. నేను పొద్దాక రోజు చూసేవాడిని. వాటర్ ఎట్లా వస్తున్నాయండి, ఇంకా డైరెక్ట్ మంచినీళ్ళు వచ్చాయి. అలాంటి దానికి మనకి ఎట్లా వచ్చింది, ఎందుకు చేంజ్ వచ్చింది, ఏమైనా తెలుస్తుంది, చేయాలనే కోరుకుంది. ఎట్లా చేయించారు అంతా కలిపి ఒక 5-10 రోజులు స్పెండ్ చేసిన దాని మీద టైం అంతే. మొత్తం ప్రజలందరికీ హ్యాపీగా ఉంది. ఇలాంటి చిత్తశుద్ధి మనకు పెట్టుకోవాలి. మనకి ఏం కావాలి రండి, ప్రతి ఒక్కరు చేసి పెడతాము. ఓకే, ఎన్నాళ్ళు తిరిగి ఆ పార్క్ దగ్గర నాకు ఏదైతే నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేకపోతున్నాను. ఇంకా నా కళ్ళ ముందు కనపడతా ఉంది పార్క్ పక్కన చెత్త అయితే కనుక ఆ చెత్త ఎందుకు ఉండాలి అక్కడ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.